ఇప్పటికి ఎన్నిసార్లు సర్క్యులేట్ అవుతుంది అది పోదు. ఇంకా ఈ మధ్య మీరు మాట్లాడాక ఇంకెక్కువ అవుతుంది. నువ్వు దీని ఆన్సర్ చెప్పంటారు. అదొకటి ప్రవీణ్ గారు. అంటే దీన్ని అడగడానికి ఇంకొక కారణం కూడా ఉంది. చెప్పండి. అదేంటంటే మీకు సజ్జనార్ గారు ఇచ్చిన నోటీస్కి దీనికి లింక్ అయి ఉంది ఆ క్వశ్చన్. ఎలా అంటే ఆ ఇష్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ అయింది. అవును, ఎఫ్ఐఆర్ అయింది. కానీ సజ్జనార్ పై 7 కేసులు ఉన్నాయన్నారు. ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు, నాపై ఛార్జ్ షీట్లే ఉన్నాయి. మీకు ఒక నోటీస్ ఇచ్చారు 2 రోజుల కింద. ఇలా క్రైమ్ నెంబర్స్ ఏంటి, ఆ 7 కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్ల పేర్లు ఏంటి, అందులో ఎందులో ఇన్వాల్వ్ అయింది, ఆ కేసుల స్టేజ్ ఏంటి, అది స్టేటస్ కోలో ఉందా, స్టేటస్ ఆఫ్ ఈచ్ కేసు, పెండింగ్ ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా, ఆ కేసు ఎక్కడ ఉంది, ట్రయల్లో ఉందా, ఇన్ని వివరాలు మిమ్మల్ని అడిగారు సజ్జనార్ గారు. అంటే సజ్జనార్ మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు అనేది చెప్తున్న వాదన, వాళ్ళు చెప్తున్న వాదన, సజ్జనార్ గారు చెప్తున్న. కాకపోవచ్చు, నేను కాదంటలేను. నేను 23వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో ఇచ్చిన ప్రెస్ మీట్ యొక్క స్పిరిట్ చూస్తే మీకు అర్థమైంది. ఒక్కసారి మీకు చూపిస్తాను. అంటే ఆ స్పిరిట్ అంటే జనాలకు కూడా అర్థం కావాలి కాబట్టి మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. లోతైన విచారణ ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు. అది ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న సజ్జనార్ గారు సిట్ చీఫ్ గా ఎక్కడ నియమిస్తారు డీజీపీ గారు? రైట్. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అన్నాను నేను. అవును. తెలంగాణలో అంటే మీకు దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నేను నిన్న కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, మీరు నేను కూడా నిన్న ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తాను. అంటే సజ్జనార్ని ఈ వీడియో నాకు వింటే సజ్జనారు సిట్ చీఫ్ గా ఉండడానికి నైతికత లేదు, సజ్జనార్ మీదే 7 కేసులు ఉన్నాయి, అలాంటి ఆయన ఎలా సిట్ చీఫ్ చేస్తారు అని మీరు సజ్జనార్ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్, మీకంటే 1 year జూనియర్ అయినా మీకు బాగా దగ్గర వ్యక్తి టార్గెట్ చేశారు అనే రకంగా ఈ వీడియో ఉంది. చాలా కష్టపడి ఆయన నేను టార్గెట్ చేయాలని చెప్పలేదండి. ఆయన చాలా కష్టపడి ఈ డిపార్ట్మెంట్లో అన్ని ఏ అవకాశాలు ఇస్తే అవకాశాలన్నీ. ఇంకొకటి ప్రవీణ్ కుమార్ గారు, మీరెంత సిన్సియర్ కమిటెడ్ ఆఫీసర్ గా మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు మీకు పేరు వచ్చిందో, ఈ మధ్య కాలంలో సజ్జనార్ కూడా మాస్ ఫాలోయింగ్, మీరు ఇంకా ఫెయిరోస్ గురుకులాల్లోకి వెళ్ళాక మీకు వచ్చిన ఫాలోయింగ్ సజ్జనార్ గారికి ఇన్ జనరల్ గానే వచ్చింది. అలాంటి వ్యక్తిని మీరు టార్గెట్ చేశారు, దానికి ఎవిడెన్స్ ఉందా? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ సజ్జనార్. నేను కాదంటలేను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఆల్సో a friend of Sajjanar, colleague of Sajjanar, absolutely not a problem. ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించాలి. నోటీస్ ఇచ్చిన సజ్జనార్ గారికి కూడా నేను రెస్పాన్స్ లో అదే చెప్తాను. అంటే 2 days లోనే అని అన్నారు. 20 days నేను ఇవ్వకపోతే కూడా ఆయన చేయాల్సింది చేస్తాడు, ఇచ్చినా ఆయన చేస్తాడు. దాని గురించి నేను పెద్దగా వరి. నేను ఏమంటున్నా అంటే